పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 4వ అధ్యాయము 31వ వచనము నుండి. పిదప ఆయన గలిలయ సీమలోని కఫర్నామునకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధనకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా మరి ఒక్కసారి దేవుని మహిమపరచడానికి చేతులు పైకి లేపి ప్రభునికి స్తోత్రం తెలియపరుస్తామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదర, ఈ యొక్క తపస్సు కాలంలో మనమందరము కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలలో ఉన్నాం. దేవుని యొక్క వాక్కునందు శ్రద్ధ వహిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి సమయమున మనమందరము ఎలాంటి ప్రార్థన చేయాలి? ప్రార్థనలోని బలము ఏంటి? ప్రార్థనలోని ఫలాలు ఏంటి? ఎలాంటి ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు అనే అంశాలను నేర్చుకుందాం. ప్రార్థనలు అనేక రకాలుగా ఉన్నాయి. కానీ ఈరోజున మనము ఒక 3 రకాల ప్రార్థనలను గురించి నేర్చుకుందాం. మొట్టమొదటి ప్రార్థన సంఘ ప్రార్థన. ఈనాటి సువిశేషంలో మనం ఆలకించాం. లూకా సువిశేషం 4వ అధ్యాయం 31వ వచనంలో యేసునా స్వామి విశ్రాంతి దినమున ఆయన ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. మొదటిగా. రెండవది, ఆయన అధికారపూర్వకముగా మాట్లాడుచుండెను అనే మాట ఆలకించి ఉన్నాం. ప్రియ స్నేహితులారా, నీవు నేను మనందరము కూడా సంఘ ప్రార్థనలో ఏకీభవించాలి. సంఘ ప్రార్థనలో ఎప్పుడైతే మనమందరము కూడా ఒక కుటుంబం వలె ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవాతి దేవుని యొక్క దీవెనలు మనందరి మీద కృమ్మరింపబడుతూ ఉంటాయి అనే అంశాన్ని ఈరోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే మనము వాక్యాన్ని గనుక గమనించినట్లయితే హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, మీరు ప్రభువు చెంతకు రండు అనే మాట హోషేయ నేర్పిస్తున్నాడు. మనము ప్రభువు చెంతకు ఒక సంఘము వలె, ఒక కుటుంబము వలె ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆశీర్వదింపబడుతాము అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియా స్నేహితులారా, అందుకే సంఘ ప్రార్థనలోని గొప్పతనాన్ని ఈరోజున నీవు నేను నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు ప్రతి విశ్రాంతి దినమున ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు, సంఘముతో మాట్లాడాడు, సంఘంలో వాక్కును అందించాడు, ఆ వాక్కు అధికారపూర్వకముగా అందించాడు అనేది మనం నేర్చుకున్నాం. ఈ రోజున యెహోషువ గ్రంథంలో కూడా 14:2లో కూడా మీరందరూ కూడా సంఘముగా ఆయన దగ్గరకు రండి అని ఆహ్వానిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనము దీవెనలను పొందుకుంటూ ఉంటాం అనే అంశాన్ని ఈరోజున గమనించాలి. ఈ తపస్సు కాల దినాలలో మనందరము కూడా సంఘముగా కలిసి ఏ విధముగా ఆయనకు స్తుతులను స్తోత్రములను సమర్పిస్తూ ఉన్నాం? సంఘముతో మనము ఏకీభవించినప్పుడు ఏం జరగబోతూ ఉంది అనే అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు, అపోస్తులందరూ కొందరు స్త్రీలు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనే మాట మనం వింటూ ఉన్నాం.
అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుంటూ పోయినట్లయితే అపోస్తులు కొందరు స్త్రీలు ఎడతెగక వారు ప్రార్థనలు చేస్తున్నారు. సంఘ ప్రార్థన వారు జరుపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ సంఘము మీద వేంచేసి వస్తున్నారు. ఎలా వేంచేసి వస్తున్నారు అంట? పావుర రూపము వలె, అగ్ని రూపము వలె, అగ్ని జ్వాలల వలె ఆయన ఆ ప్రజలందరి మీద వేంచేసి వస్తూ ఉన్నాడు. అంటే సంఘముతో మనము ఏకీభవించి, సంఘంలో విశ్వాసము కలిగి, ఒకరితో ఒకరము కలిసి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మన విశ్వాసము బలపడుతూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ అగ్ని రూపము వలె, పావుర రూపము వలె మనందరి మీద వేంచేసి వస్తూ ఉంది అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే నేను మనందరము కూడా సంఘ ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనంలోని 2వ మాటను కనుక మనం గమనించినట్లయితే, కుటుంబముగా దేవాలయములో కలిసి అందరూ ప్రార్థన చేయుచుండిరి అనే మాట. శిష్యులందరూ ఒక కుటుంబం వలె ప్రార్థన చేయుచున్నారు. శిష్యుల యొక్క ప్రార్థనను చూసి అనేక మంది ప్రజలు విశ్వసించి ఆ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ఈరోజున నేను సంఘ ప్రార్థనలో ఎంతవరకు ఏకీభవిస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి. దేవుని ప్రియ బిడ్డలారా, మనందరము కూడా ప్రతి ఆదివారము దేవాలయంలో కలుస్తూ ఉంటాం. దేవాలయంలో దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉంటాం. ఎలాంటి మనస్తత్వంతో పాలు పంచుకుంటూ ఉన్నాం? అందరము ఒకే విశ్వాసంతో పాలు పంచుకుంటున్నామా? ఆ దివ్య బలి పూజలోని ఫలాలన్నిటినీ పొందుకుంటూ ఉన్నామా? ఆలోచన చేయాలి. ఈ తపస్సు కాలంలో సంఘ ప్రార్థనకు ఎప్పుడైతే ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటావో ఆయన ఆత్మాభిషేకం మనందరి మీద ఉంటుంది ప్రియ స్నేహితులారా. అందుకే దేవాతి దేవుడు ఈ రోజున మనలందరినీ కూడా సంఘ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క సంఘ ప్రార్థన ద్వారా మనమందరము కూడా ఆశీర్వదింపబడాలి అనే అంశాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియ స్నేహితులారా. రెండవదిగా, ఈ సంఘ ప్రార్థన తరువాత మనం ఏం చేయాలంట? కుటుంబానికి వెళ్ళాలి. అదే మనము లూకా సువిశేషము 4వ అధ్యాయము 38వ వచనాన్ని కనుక చూసినట్లయితే, పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సిమోను ఇంటికి పోయెను. సంఘ ప్రార్థన అంటే దేవాలయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆదివారము దివ్య బలి పూజలో పాలు పంచుకున్న తర్వాత మనము చక్కగా ఎక్కడికి వెళ్ళాలంట? కుటుంబానికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ దివ్య బలి పూజ యొక్క ఫలాలు, ఆ దివ్య బలి పూజ యొక్క ఆశీర్వాదాలు వాక్కును మనం ఆలకించినప్పుడు, ఆ వాక్కును ఆలకించినటువంటి బలం, శక్తి, ధైర్యం అంతటిని ఇంటిలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు అందించాలి. ఎందుకంటే కుటుంబంలో కొంతమంది దేవాలయానికి ఆదివారం పూట రారు, మీరు వెళ్ళండిలే అంటూ ఉంటారు. కానీ వారందరూ కూడా ఆ ఫలాలను పొందుకోవాలి అంటే నేను ఆ ఆదివారము దివ్య బలి పూజ ఫలాలన్నిటినీ పొందుపరుచుకొని ఇంటికి వెళ్ళి ఆ దివ్య ఫలాలన్నిటినీ ఇంటిలో ఉంచాలి. దేవుని ప్రియ బిడ్డలారా, యేసురాజు స్వామి ఆదివారము విశ్రాంతి దినమున ఆయన వాక్కును బోధించిన తరువాత తిన్నగా సిమోను ఇంటికి వెళుతూ ఉన్నాడు. సిమోను అత్త ఆమె మందిరానికి వెళ్ళలేదు, ఎందుకంటే వాక్కు సెలవిస్తుంది, అప్పుడు సిమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. ఒకవేళ మన కుటుంబాలలో కూడా అనారోగ్యంతో ఉన్నవారు దేవాలయానికి రాకపోయినట్లయితే ఈ దివ్య బలి పూజ ఫలాలను అందించే ప్రయత్నం చేయాలి. చాలామంది మనమందరము కూడా ఆదివారము దివ్య బలి పూజ అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తాం? ఇంటికి వెళ్తామా? చక్కగా దాదాపుగా ఇంటికి చక్కగా వెళ్ళాం. ఎందుకంటే ఆదివారం అనగానే చాలా పనులు ఉంటూ ఉంటాయి. దివ్య బలి పూజ అయిపోగానే మనమందరము కూడా ఇంటికి కావలసినటువంటి వస్తువుల కోసము వెళుతూ ఉంటాం. మార్కెట్ అని, ఫిష్ మార్కెట్ అని, చికెన్ మార్కెట్ అని, మటన్ మార్కెట్ అని, వెజిటేబుల్ మార్కెట్ అని, గ్రోసరీస్ అని అనేక విధాలుగా మనము దివ్య బలి పూజ అయిపోయిన తర్వాత వెళుతూ ఉంటాం.
ఆ ఆశీర్వాదాలన్నీ ఎక్కడికి పోతాయంట? దేవుని ప్రియ బిడ్డలారా, మార్కెట్ స్థలంలో మీరు పొందుకున్నటువంటి దివ్య బలి పూజ ఫలాలన్నీ అక్కడ మీరు వదిలేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక పరమ రహస్యం ఈ తపస్సు కాలంలో నేర్చుకుందాం. సంఘ ప్రార్థనలో నీవు నేను పాలు పంచుకున్న తర్వాత మనమందరము చక్కగా ఆ దీవెనలను మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మన ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక 5 నిమిషాల పాటు ఒక కప్పు కాఫీ తాగుతూ ఆ దీవెనలను ఒక్కసారి నెమరు వేసుకుంటూ ఆ ఇంటిలోని వారితో మరి ఒక్కసారి మాట్లాడుకుంటూ ఆ దీవెనలన్నీ కూడా ఇంటిలో కృమ్మరింపబడాలి, మార్కెట్లలో కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు ఒక సత్యాన్ని నేర్చుకున్నటువంటి నీవు ఈరోజు నుంచి ప్రతి ఆదివారం దివ్య బలి పూజ అయిపోయిన వెంటనే చక్కగా ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర ఆ దివ్య బలి పూజ ఫలాలను అందించాలి. ఒకవేళ మన కుటుంబంలో ఎవరికైనా బాగలేకపోయినట్లయితే వారికి ఆ ఫలాలను అందించినప్పుడు వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని స్వస్థతను కూడా అనుగ్రహింపబడుతూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలను, అది దివ్య బలి పూజ యొక్క ఫలం, అది సంఘ ప్రార్థన యొక్క ఫలితం. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ రోజున నీవు నేను ఆ సంఘ ప్రార్థనలో నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని, తెలుసుకున్నటువంటి పరమ రహస్యాలను నీవు కుటుంబంలో ఉంచినట్లయితే, కుటుంబంలో కుటుంబ ప్రార్థనగా దాన్ని మలిచినట్లయితే కనుక దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే యెహోషువ అంటాడు, మనము చూస్తూ ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా, యెహోషువ గ్రంథము మనము 24:15 గనక చూసినట్లయితే యెహోషువ అంటాడు, నేనును నా కుటుంబంను యావేను మాత్రమే ఆరాధిస్తాము అంటున్నాడు. ఎందుకంటే యెహోషువ నేర్చుకున్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్చుకున్నాడు, దేవుని యొక్క పరమరహస్యాన్ని నేర్చుకున్నాడు, దేవునితో ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నేర్చుకున్నాడు. అందుకే మందిరముకు వెళ్ళిన తప్పటి నుంచి చక్కగా ఇంటికి వెళ్ళి ఆయన అంటున్నాడు, నేను నా కుటుంబము ఇక నుంచి ఆ దేవాతి దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవు నేను మనమందరము కూడా కుటుంబముతో కలిసి మనము కుటుంబ ప్రార్థన చేసే బిడ్డలముగా ఉంటూ ఉన్నామా? ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో కుటుంబంలో ఇంకొద్దిసేపు సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆ దేవాతి దేవునికి కుటుంబం అంతా స్తోత్రములను, స్తుతులను, ప్రార్థనలను సమర్పిస్తూ ఉన్నామా? ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు, మనలందరినీ కూడా ప్రార్థనలో ఎదగమని తెలియపరుస్తున్నాడు. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమని ఆయన తెలియపరుస్తున్నాడు. లేకపోతే యెహోషువ అలా అనడు. 24:1 ఆయన అలా అనడు, నేను నా కుటుంబము ఆ దేవుని మాత్రమే ఆరాధిస్తాము అని గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ఈ వాక్యంలోని పరమార్థాన్ని తెలుసుకుంటున్నటువంటి నీవు కుటుంబ ప్రార్థనకు కూడా ప్రాముఖ్యతను అందిస్తావా? దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ యేసునాథ స్వామి సంఘ ప్రార్థన తర్వాత, దేవాలయంలో ప్రార్థించిన తర్వాత, వాక్కును బోధించిన తర్వాత పేతురు అత్త ఇంటికి వస్తూ ఉన్నాడు. కుటుంబానికి ఆయన విలువనిస్తూ ఉన్నాడు, కుటుంబ ప్రార్థనకు ఆయన విలువనిస్తూ ఉన్నాడు. అందుకే ఆ ప్రార్థన ఫలాలన్నీ పేతురు అత్త చెయ్యి పట్టుకోగానే జ్వరము వీడిపోతుంది అని మనము వాక్కును మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే ఆ ఆశీర్వాద ఫలాలు మనందరికీ ఉండాలి అంటే ఆ సంఘంలో నేర్చుకున్నవన్నిటిని కుటుంబంలోనికి సమర్పించాలి అని దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను నేర్చుకుంటున్నటువంటి నీవు నీ ఆలోచనను మారుస్తావా? నీ కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తావా? కుటుంబ ప్రార్థనకు ప్రాముఖ్యతనిస్తావా? కుటుంబం అంతా కలిసి ప్రార్థనలో మీరు ఏకీభవించినప్పుడు అద్భుతం, ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడని విశ్వసిస్తూ ఉన్నావా? విశ్వసించిన వారికి సమస్తమును దేవుడు సాధ్యపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజున మొట్టమొదటిగా సంఘ ప్రార్థనలో మనమందరము విశ్వాసముతో ఏకీభవిద్దాం. రెండవదిగా కుటుంబ ప్రార్థనకు మనమందరము ప్రాముఖ్యతను అందిద్దాం. దేవుని ప్రియ సహోదరి సహోదర,
మూడవ ప్రార్థన మనము చూసినట్లయితే వ్యక్తిగత ప్రార్థన. యేసునాథ స్వామి సంఘ ప్రార్థన తర్వాత, కుటుంబ ప్రార్థన తర్వాత వ్యక్తిగత ప్రార్థనలోనికి లూకా సువిశేషం 4వ అధ్యాయం 42వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, వేకువననే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ఆ ప్రజలు ఆయనను వెతుకుచు వచ్చి తమ్ము విడిచిపోవలదని ప్రార్థన చేసిరి. యేసు ప్రభువు కుటుంబ ప్రార్థన తరువాత ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట? వ్యక్తిగత ప్రార్థన చేసుకోవటానికి వెళుతూ ఉన్నాడు. ఇదే మాటను మనమందరము మార్కు సువిశేషము 1వ అధ్యాయము 35వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యేసు వేకువజాముననే లేచి నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించెను, తండ్రితో ఏకీభవించెను. ఎందుకు అంటే, తండ్రితో ఏకీభవించినప్పుడు ఆయన ఆత్మతో నింపబడుతూ ఉన్నాడు. ఆత్మతో నింపబడినప్పుడు సంఘంలోనికి వస్తున్నాడు. సంఘంలో ఆత్మఫలాలన్నిటిని అనుగ్రహిస్తున్నాడు. ఆ తర్వాత కుటుంబంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నారు దేవుని ప్రియ బిడ్డలారా. అదేవిధంగా నేను ఈ తపస్సు కాలంలో ఈ 3 రకాల ప్రార్థనలు, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు మనము జరుపుతూ ఉన్నప్పుడు, నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మన హృదయము మారుతూ ఉంది, ఆయన వైపునకు తిరుగుతూ ఉంటూ ఉంది అనేది మనము గ్రహించాలి ప్రియ నేస్తమా. లూకా సువిశేషము 10వ అధ్యాయము 39వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మార్తా మరియమ్మ యొక్క వృత్తాంతాన్ని చూస్తున్నప్పుడు, మరియమ్మ యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర ఉండి వాక్కును ఆలకిస్తూ ఉంది. వ్యక్తిగతముగా ఆమె దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంది. దేవుడు వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మరియ తల్లి ఆ యేసు ప్రభువు దగ్గర ఉండి తన యొక్క మాటను ఆలకిస్తూ తనను తాను బలపరుచుకుంటూ ఉంది. మార్తమ్మ వంటింటిలో ఆమె అనేక పనులలో సతమతం అవుతూ ఉంటుంది. ఈరోజున నీవు మరియమ్మ వలె వ్యక్తిగతముగా యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర నీవు కూర్చొని ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకోవటానికి ప్రార్థనలో వ్యక్తిగతముగా ఏకీభవిస్తున్నావా? లేక మార్త వలె అనేకమైనటువంటి పనుల్లో సతమతమవుతూ ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావా? రెండూ మంచివే, కానీ సందర్భానుసారముగా ఆయనకిచ్చే సమయాన్ని మనము ఆయనకు ఇవ్వాలి. ఈ తపస్సు కాలంలో ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థనలో మనము ఆయనకు సమయాన్ని అందించినప్పుడు కుటుంబాన్ని మనము ముందుకు నడుపుకోగలుగుతాం. కుటుంబాన్ని ముందుకు నడుపుకోగలుగుతున్నప్పుడు సంఘంలోనికి కూడా కుటుంబ సమేతముగా వెళ్ళగలుగుతూ ఉంటాం. కాబట్టి వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యం. యేసునాథ స్వామి తన బహిరంగ జీవితాన్ని ఆరంభించటానికి, తన సువార్త జీవితాన్ని ఆరంభించటానికి, తన పరిచర్యను మొదలు పెట్టడానికి ముందుగా 40 రోజులు దేవాతి దేవునితో యేసు ప్రభువు వ్యక్తిగత ప్రార్థన చేసి ఉన్నాడు. దేవునితో ఆయన అంటి పెట్టుకొని ఉన్నాడు. ఆ తరువాత ఆయన యొక్క సేవను ఆరంభించాడు. ఈ రోజున నేను మనందరం కూడా వ్యక్తిగత ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా నిండుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే మత్తయి సువిశేషము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు ప్రార్థించుటకై వెళ్ళెను, సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా ఉండెను. ప్రతి వాక్య పరిచర్య తర్వాత యేసు ప్రభువు ఒంటరిగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. దేవునితో ఆయన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నేను కూడా ఈ తపస్సు కాలంలో దేవునితో మనము సంబంధాన్ని ఎక్కువగా పెట్టాలి. దేవుని మీద మనము ధ్యాసను ఉంచాలి. అప్పుడే దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే ప్రార్థన మనము ఈ తపస్సు కాలంలో 3 విధాలుగా, 1 సంఘ ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 వ్యక్తిగత ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన ఫలాలు మనకు, మన జీవితాలకు, మన భవిష్యత్తుకు, మన ఆధ్యాత్మిక జీవితమునకు దోహదపడుతూ ఉంటాయి. ఇది మొదటి భాగం దేవుని ప్రియ బిడ్డలారా. రెండవ భాగంలోనికి వచ్చినట్లయితే ఈ తపస్సు కాలంలో మనం ఎక్కువగా నేర్చుకోవలసినటువంటి అంశము దాన ధర్మములు. ఉపవాసము, ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. దాన ధర్మము అనే సరికి మన యొక్క జీవితము వెనుకంజగా ఉంటూ ఉంది. ఈ తపస్సు కాలంలో మనమందరము కూడా ఆ దాన ధర్మానికి, ఆల్మ్స్ గివింగ్ అంటూ ఉన్నాం. ఈ దాన ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినప్పుడు దేవుడు మనల్ని నిండుగా ఆశీర్వదిస్తాడు అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలోని 2వ భాగాన్ని గనక మనం చూసినట్లయితే ఇక్కడ వాక్కు నేర్పిస్తుంది,
కొర్నేలి అను వ్యక్తి అను విశ్వాసి పేదలందరికీ కూడా దాన ధర్మములు చేయుచు సదా దేవుని యొక్క ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ప్రార్థనలో ఎదుగుతూ ఉంటామో అప్పుడు మన హృదయము ఇంకొకరికి సహాయము చేయాలనే ఆలోచనను అందిస్తుంది. కొర్నేలు అనే విశ్వాసి ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో వచ్చేటటువంటి ఆలోచనల ప్రకారము పేదలకు సాధలకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఆ సహాయము ద్వారా ఆయన దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన పేదలకు సాధలకు సహాయం చేస్తున్నప్పుడు, దాన ధర్మం చేస్తున్నప్పుడు ఆయన పొందుతున్నటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? వాక్యం నేర్పిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్లయితే, ఒకరోజు పగలు 3 గంటలకు కొర్నేలికి దేవదూత కనిపించెను. దేవుడు నీ ప్రార్థనలను నీ దాన ధర్మములను అంగీకరించి దేవుడు నిన్ను గుర్తు చేసుకొనెను అనే మాట మనం వింటూ ఉన్నాం. చూడండి ఎంత గొప్ప అదృష్టము కొర్నేలుకు కలుగుతూ ఉందో. మధ్యాహ్నము 3 గంటలకు దేవదూత ఆయనకు దర్శనమిస్తూ ఉంది. దేవదూత దర్శనమిచ్చి దేవుడు నీ యొక్క ప్రార్థనను నీ యొక్క దాన ధర్మమును ఆయన అంగీకరించాడు, గుర్తు చేసుకున్నాడు అనే మాట మనం వింటూ ఉన్నాం. దాన ధర్మం చేయడం వలన ఏం జరుగుతుందంట? దేవాతి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని వాక్కు మనకు నేర్పిస్తుంది. ఈ తపస్సు కాలంలో నేను దాన ధర్మములను చేయటలో వెనుకంజ వేయకూడదు. ఎందుకంటే మనము దాన ధర్మము చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని గుర్తుంచుకుంటాడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మన బలహీనతలన్నిటినీ తొలగించి మనము చేసేటటువంటి దాన ధర్మము ద్వారా దేవాతి దేవుని యొక్క దృష్టిలో నేను గుర్తు పొందుకోగలుగుతూ ఉంటాం అనే అంశము మనకు నేర్పిస్తున్నారు ప్రియా స్నేహితులారా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనము కూడా మనము చూసినట్లయితే, ఇక్కడ యొప్పాలో తబీతా అనేటటువంటి స్త్రీ, ఆమెను గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా అనే మాటగా పిలువబడుతుంది. ఈ దోర్కా కూడా అనేక మందికి సహాయం చేస్తుంది. పేదలను సాధలను ఆదుకుంటూ దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది. కానీ ఒక రోజున ఆమె జబ్బుపడి మరణించినప్పుడు దేవాతి దేవుడు పేతురు ద్వారా ఆమెకు జీవాన్ని అందిస్తున్నాడు. నీవు దాన ధర్మం చేసినప్పుడు, ఆ ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ శరీరము చాలించవచ్చేమో కానీ ఆత్మను ఆయన రక్షిస్తూ ఉంటాడు అనేది ఈ యొక్క వాక్కు మనకు నేర్పిస్తుంది ప్రియా సహోదరి సహోదర. లూకా సువిశేషము 10వ అధ్యాయము 33-34 వచనాలు మనకు నేర్పిస్తున్నాయి. సమరయుడు, ఈ సమరయుడు ఒక వ్యక్తిని కట్టుకట్టి ఆయన యొక్క వాహనం మీద కూర్చొని పెట్టి ఆసుపత్రికి తీసుకుని పోతూ ఉన్నప్పుడు ఆ గాయపడిన వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు, ఆ గాయపడిన వ్యక్తికి సహాయము చేసినప్పుడు దేవుడు ఆయన్ను మంచి సమరయుడిగా గుర్తిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఇన్ని మాటలను నీవు ఆలకించినప్పుడు నువ్వు ఎలాంటి దాన ధర్మం తపస్కాలంలో చేస్తున్నావు, ఎలాంటి ప్రార్థనలు నువ్వు గడుపుతున్నావు, కుటుంబ ప్రార్థనకు, సంఘ ప్రార్థనకు, వ్యక్తిగత ప్రార్థనకు నీవు విలువనిచ్చినప్పుడు నీ యొక్క హృదయము కూడా ఇతరులను ఆదుకోవాలి అనేటటువంటి మార్గంలోనికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకపరుస్తాడు, నీ ఆత్మను రక్షిస్తూ ఉంటాడు, నిన్ను మంచివాడిగా గుర్తిస్తూ ఉంటాడు. అలా గుర్తించాలి అని మనమందరం ఈ తపస్సు కాలంలో ప్రార్థనలో ఎదుగుదాం. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు అనేక మంది బిడ్డలను మన ముందుకు పంపిస్తూ ఉంటారు. అలాంటి పేదలను సాధలను మనం ఆదరించినప్పుడు, ఆదుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకపరుచుకొని గొప్ప బహుమానాన్ని అందిస్తాడు. కాబట్టి అలాంటి గొప్ప బహుమానం అందుకోవాలి అని 1 నిమిషం తలలు వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయమున నువ్వు మరి ఒక్కసారి ఈ తపస్సు కాలంలో మాతో మాట్లాడావు ప్రభువా. సంఘ ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు, వ్యక్తిగత ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఉందో నీవు మాకు నేర్పించావు. ఈ రోజున మేమందరము కూడా సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో పాలు పంచుకొని మాకు తటస్థపడే సాదా పేద బిడ్డలందరినీ కూడా ఆదుకునే జ్ఞానాన్ని నైనా మాకు అందించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, మేమందరము కూడా పేదలను ఆదుకుంటూ, లేని వారిని చూస్తూ ప్రభా, మేమందరము కూడా నీ రాజ్యానికి నైనా మేము చేరే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ ఈ లోకంలో మేము ఈ శరీరము ఉండగానే మమ్మల్ని మేము తెలుసుకుంటూ
ప్రభా ప్రార్థనలో మేము ఎదుగుతూ అనేక మందికి సహాయకులుగా ఉంటూ ప్రభా ఆకలిగా ఉన్న వారికి నాయన దప్పికకున్న వారికి వస్త్రం లేని వారికి నాయన మేమందరము కూడా మాకు తోచిన సహాయాన్ని మేము అందిస్తూ నాయన నీ రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ తపస్సు దినాలలో మేమందరము కూడా నా తండ్రి ఉపవాసంలో ప్రార్థనలో దాన ధర్మంలో ఉంటూ ఉన్నాం. అలాంటి ఈ పరిశుద్ధమైనటువంటి రోజుల్లో మేమందరం స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఎలాంటి స్వార్థము, ఎలాంటి గౌరవము, ఎలాంటి అర్హతలను మేము చూసుకోనకుండా నీకు మాత్రమే మేము ప్రాముఖ్యతనిచ్చి నాయన ఆ పేదలు సాధనల్లో నిన్ను మాత్రమే చూస్తూ ఆ ప్రేమను అందించే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.